వెల్కమ్ బ్యాక్. అత్యంత పురాతనమైన సైదాబాద్ హనుమాన్ దేవాలయంపై జీహెచ్ఎంసీ ఎస్టీపీఆర్ అధికారులు చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్ అలైన్మెంట్ ను మార్చాలని బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత డిమాండ్ చేశారు. స్టీల్ బ్రిడ్జ్ హనుమాన్ దేవాలయంపై నుంచి వెళ్లే విధంగా నిర్మాణం చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ హైదరాబాద్ లో హిందువులపై గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాయని విమర్శించారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి మేము వ్యతిరేకమని వెంటనే అలైన్మెంట్ ను మార్చాలంటూ డిమాండ్ చేశారు. మనకు పెట్టుకుంటూ వచ్చి మోసపూరితంగా చేసుకుంటూ వస్తున్నారు ఈ నిర్మాణాన్ని. ఈ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి మహానుభావుడైన అసదుద్దీన్ గారికి బాధ్యత లేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అన్నగారికి బాధ్యత లేదు. అందుకే ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. 6 నెలలుగా భాజపాకు సంబంధించి సంఘానికి సంబంధించిన పెద్దలు ఎంతమంది చెప్పుతున్నా వీళ్ళు కదలట్లేదు. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిరాహార దీక్షను ప్రకటిస్తున్నాను. निर्जल निराधार दीक्ष अभी ही मेरा प्रारंभ हो गया है. जय श्री राम, जय श्री राम, जय श्री राम. अगर लोगों को समझ में नहीं आ रहा है, अगर बातों से उनमें कोई बदलाव नहीं आ रहा है, तो अभी से युद्ध का प्रकटन कर रही हूं. मैं देखती हूं कि मेरे शव के ऊपर से निकलेगा या हनुमान जी का मंदिर का जो शिखर है वो वहीं रहेगा. अभी से यहीं पे मैं बैठ रही हूँ. मुझे कतई एक बात भी ज्यादा बात नहीं करना है. मैं बस करके ही दिखा के रहूंगी. जब तक अपने सामने वो पत्र नहीं आएगा, जो पत्र ये नहीं कहेगा कि पिल्लरिया यहाँ से हटेगा और कोई दूसरा नहीं रास्ता पकड़ेगा. मेरा रास्ता, मेरा यही मंजिल है. मैं यही बैठी रहूंगी, देखूंगी कौन यहाँ तक आकर इस समस्या का हल जब तक नहीं देंगे, मैं स्वयं समस्या बनूंगी और मैं स्वयं हल बनूंगी. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.